రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతి. బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. రేసులో రామచంద్రరావు కూడా. బండి పేరు మరోసారి పరిశీలన. ఉటావుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి. ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ. ఏదైతే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తారు అనేటటువంటిది కొంత గందరగోళం అయితే ఉంది. మరి ఎవరు వస్తారు ఏంది అనేటటువంటిది ప్రధానంగా మనం ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ అభ్యర్థి విషయంలో ఫస్ట్ ప్రయారిటీ కింద కొంత చెప్తున్నారు బయట. ఈటల రాజేందర్ ఉన్నాడట. ఈటల రాజేందర్ ఫస్ట్ కొంచెం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఈటల రాజేందర్. అదేవిధంగా కొత్తగా రామచంద్రరావు కూడా దాంట్లోకి దూసుకొచ్చిండు. రామచంద్రరావుతో పాటు ఇంకా ధర్మపురి అరవింద్ ఉన్నాడు. అదేవిధంగా రఘునందన్ రావు, తర్వాత బండి సంజయ్, వీళ్ళందరూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ట్రై చేస్తున్నారు. మరి బీసీ సామాజిక వర్గం తీసుకుంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి పేరు మనకు ఈటెల రాజేందర్ పేరు వినబడుతున్నది. ఆయన బీసీ సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అత్యధిక జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీలో బీసీలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటారు. మరి ఎవరికి ఇస్తారు అనేటటువంటిది చూద్దాం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలోగా కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం చేపట్టిన కసరత్తు కొలికి వస్తుందని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఏ క్షణంలోనైనా ప్రకటించవచ్చని ముఖ్య నేతలు చెప్తున్నారంట. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి కానీ, సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు కానీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుందంట. అది